రాహుల్, వాల్యూమ్ని తగ్గించు. నాకు సంబంధించినంత వరకు నేను నా పనిని కరెక్ట్గా చేశాను. అది నాకు ఎంతో తృప్తిగా ఉంది. నాకు స్టేటే ముఖ్యం. దాన్ని గౌరవించడానికి నాకు దొరికిన మెడల్సే ఇదిగో ఇవి. అభివందనలు. ఇలా చూస్తే అధికారాన్ని మత్తుని కూడా చెప్పచ్చు. అంటే సారాయిలాగా. మ్మ్. ఆఖరిగా ఒకే ఒక ప్రశ్న. ఆ రోజు తప్పించుకున్న ఆ చంద్రు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు అనుకుంటున్నారు? ఓ, ఏదైనా ఒక ట్రైబల్ ఏరియాలో ఇప్పుడు కూడా ఏదైనా పోరాటం చేస్తానని తిరుగుతూ ఉంటాడు. నేను రిటైర్ అయ్యేలోగా తనని ఎలాగైనా పట్టుకుని తీరుతాను. అదే నా ఆఖరి టార్గెట్. థ్యాంక్ యూ సార్. మీ బిజీ అయిన టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. ఈ సర్వీస్ స్టోరీ నాకు చాలా ఎక్స్పీరియన్స్నిచ్చింది. వీరులు ఎంతో మంది ఉన్నారు, కానీ వాళ్ళు చేసిన గొప్పతనం ఎవరికీ తెలియడం లేదు. తెలుసు సార్. ఇలా హత్య చేసే వాళ్ళ చరిత్ర తప్ప ఇంకా దేని గురించి మాట్లాడలేదు. ఎనీవే థ్యాంక్స్. మా ఛానల్ ఇంకా మేము కలిసి మీకు ఒక బహుమతి ఇస్తాం. ఓ షూర్. ఏమైంది హఠాత్తుగా మౌనంగా ఉన్నావు? నేను ఒక విషయాన్ని ఆలోచించాను. ఆయన ఆకలి ఏడుపు ఇంతవరకు అనగలేదు సార్. భవిష్యత్తులో కొన్ని చట్టాలను చేర్చుకొని ఆయన ఇంకా కొన్ని అడవుల్లో బ్రతికే ఉన్నాడు. అన్నీ ఇరిగి కింద పడేంత వరకు అక్కడే ఉండు. స్టే. పేక మేడల ఇల్లు. ఐ లవ్ దిస్ హౌస్. సార్, ఏంట్రా విషయం? చాలా ఆలస్యమైంది, క్లోజ్ చేయాలి సార్. నిన్ను క్లోజ్ చేసేస్తా, దొంగ నా కొడక. సార్, ఏంట్రా నవ్వుతున్నావు? దొంగనా ఎలా? టెల్ మీ. అజయ్ మాలేనా? వేర్? ఆర్ యూ షూర్? ఓకే, ఐఎమ్ కమింగ్. రే హనుమంతు, మా ఆంధ్ర స్టైల్లో ఒక డెత్ న్యూస్ చెప్పంటావా? నువ్వు అమ్ముతున్న బీరు ఓనర్ కథ అయిపోయిందిరా. ఏం చెప్తున్నారు? అది వేరేం లేదులే గాని అజయ్ మల్లయ్య చాప్టర్ ఫినిష్ అయ్యింది. అయ్యో. ఏదైనా క్లూ దొరికిందా? ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? ఒక తెలుగు అతనే సార్. ఇక్కడ పోస్టర్ అంటించడానికి వచ్చాడు. అతనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నేను పోస్టర్ అంటిస్తూ ఉన్నాను. 2 బళ్ళు వచ్చినాయి. 2 మన ఊరు బళ్ళే. కాసేపుల్లోనే టపా టపా పేల్చేశారు. నేను సైకిల్ పడేసి పారిపోయాను. మన ఊరు బళ్ళేనా? వాళ్ళకి వేరే పనే లేదా? ఈ ఆంధ్రాలో ఇండియాలో ఉండవలసిన స్టేటే కాదు. అజయ్ మల్లయ్య ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేశారు. కొడుకు సుధీర్ మల్లయ్య బాంబేలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికే వస్తున్నారు సార్. సుధీర్ మల్లయ్య మిస్టర్ అక్బర్, మా నాన్నగారు చనిపోవడం నేను
జీర్ణించుకోలేకపోతున్నాను. నాకు ఒకే ఒక్క విషయం తెలియాలి. అతని అకౌంట్లో ఉన్న 750 కోట్లు ఏమయ్యాయో తెలియడం లేదు. కానీ ఆ 750 కోట్లు పూర్తిగా బ్లాక్ మనీనే. కానీ ఒక్కటి మాత్రం ఖాయం, ఆ డబ్బు ఆంధ్రాలో ఒంగోలులోనే ఎక్కడో ఉండుండాలి. ఆ డబ్బు అక్కడే మాయమైపోయింది. మా నాన్నని చంపిన వాడిని ప్రాణాలతో పట్టుకోవాలి, అంతేకాకుండా ఆ డబ్బుని దక్కించుకోవాలి. ఇందులో నాకేం దొరుకుతుంది? ముందా 750 కోట్లు తీసుకురా, అందులో 50 కోట్లు నీకే. సి అక్బర్, మన ఇంటెలిజెన్సీ రిపోర్టులో ఈ మర్డర్కి పొలిటికల్ కనెక్షన్ ఉంది. ఈ 750 కోట్లు ఆంధ్రాకు చెందిన సెంట్రల్ మినిస్టర్కి డిఫెన్స్ వెపన్స్ స్కామ్లో వచ్చిన లంచమని అనిపిస్తోంది. దాంతో సంబంధం ఉన్న కొన్ని మాఫియా ఇష్యూస్ వల్ల అజయ్ మల్యా హత్య జరిగుండొచ్చని రూమర్. సెంట్రల్ మినిస్టరా? అది కూడా ఆంధ్ర వాళ్ళే చాలా మంది ఉన్నారు కదా. అది నువ్వే కనిపెట్టాలి, నాకేమీ తెలీదు. సార్కి తెలుసు, కానీ అది మీ నోటుతో మీరు చెప్పరు. నన్ను ఇరికించొద్దు అక్బర్, వదిలే. సో ఇప్పుడు కొచ్చిన్ వెళ్తావా లేక ఆంధ్రానా? ఎక్కడి నుంచి మొదలు పెడతావు? నో సార్, ఇట్స్ విజయవాడ. మన ఆట ప్రారంభం సౌత్ ఇండియా నుంచి. నాకు తెలిసినంతవరకు ఈ గ్యాంగ్ అంతా సిటీ వాళ్ళే. తర్వాత అక్కడున్న షాడోలంతా మనకు వాళ్లే చాలు. లోకల్ పోలీస్ అక్కర్లేదు, ప్లీజ్. ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టుగానే కానివ్వు. నీకోసం శరత్, నరేంద్రన్ అండ్ థామస్. సారీ సార్, ఆ పరిస్థితుల్లో నేను... కానీ నీకు ఈ అర్థం లేని ఛానల్ ఒకటి పికప్ అవ్వాలి కదా. ఇంతవరకు ఏ ఛానల్లోనూ రాని ఒక హాట్ అయిన బ్రేకింగ్ న్యూస్ నీ ఛానల్లో ఎక్స్క్లూజివ్గా. థ్యాంక్ యూ సార్, అద్దరు కొట్టేద్దాం. నిదానం ఉండాలి, నిదానం. నీ ఛానల్లో కొత్తగా న్యూస్ చదువుతుంది ఆ పీస్ ఎవరు? ఆ గుండ్రప ఫేసు? అది సర్దార్ నాగులు. అయిపోయిందా పని? సార్ అదే కదా చూశాను. ఓకేరా. ఓకే సార్, థ్యాంక్ యూ. సర్దా గురించి ఎవరు అడిగారు? అక్బర్ సార్, హైదరాబాద్. అతను డేంజర్ అయిన వ్యక్తి. బాధ్యతగా ఉండాలి, కానీ ఎంత ఉండకూడదు, అర్థమైందా? ఓ, ఇటువంటి చిన్న చిన్న గ్యాంగులంతా మనం వదిలేద్దాం. చిన్న చిన్న గ్యాంగు, దొంగతనాలు, వాళ్ళంతా బతకాలే. ఓర్ ద మెయిన్ ప్లేయర్స్. అలా ఫిల్టర్ చేస్తే ఇద్దరే ముఖ్యమైన వ్యక్తులున్నారు. ఒక్కడు రాబిన్ హుడ్ లాంటి లైన్లో ఉన్నవాడు, బట్ ఇన్ రియాలిటీ ఆ క్రిమినల్ పేరు గొడవ జేసన్. నేను వచ్చేంత గొప్పవాడివి కాదు నువ్వు. నేనే నేరుగా వచ్చానంటే ఆ అమ్మాయికి సంబంధించిన విషయం కాబట్టి. ఇంకేంటి, ఎవరో తెలుసా? తన కూతురికి ఒక సమస్య అంటూ వస్తే చూస్తూ ఊరికే ఉండలేం. ఎందుకంటే మేము ర్యాగింగ్ చేశాం, కానీ ఒంటరిగా ఉన్న అమ్మాయితో పావడ పైకెత్తు, జాకెట్ లోపల ఏముందో చూడాలి అని తప్పుగా వాగంరా పనికి మాలినోడా. వాళ్ళందరూ మన చెల్లెళ్ళు లాంటోళ్ళు. ర్యాగింగ్ పేరు చెప్పి సీనియర్నని బిల్డప్లు ఇచ్చావే అనుకో, ముఖ్యమైన చోట ఉండాల్సింది ఉండదు, అర్థమైందా? ఏయ్! ఏంట్రా, ఇక్కడ ముగ్గురమే ఉన్నాం. పైన చెయ్యేశారనుకోండి, కథ పూర్తి చేయాలి. నేనే చెప్తున్నాను, ఇప్పుడు నన్ను వదిలేశారు, మళ్ళీ తిరిగి వస్తాను. నన్ను ప్రాణాలతో వదిలేశారే అనుకోండి, మీ ఇళ్లలోకి దూరి నరికి చంపేస్తాడు ఈ జేసన్ కుటుంబం మొత్తాన్ని. ఇప్పుడు వచ్చేయండిరా చెయ్యి. చెయ్యేసే ధైర్యం ఎవరికుంది? ఇప్పుడు వచ్చేయండిరా చెయ్యి.